పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎలా మరి? If it reaches him, he may kill someone or he may kill himself also. అన్నయ్య, బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద ఉంది. ఆఫ్టర్నూన్ కి ఫుడ్ కిచెన్ లో హాట్ బాక్స్ లో ఉంది. ఇంకేమైనా కావాలంటే నాకు కాల్ చేయి, నేను వెళ్ళొస్తా. బాయ్. జై, ఒక అన్నగా నేను బాధ్యతగా చూసుకోవాల్సింది నేను నీకు భారంగా మారంటరా. చిన్నప్పటి నుంచి ఎప్పుడు అమ్మా నాన్న లేని తెలియకుండా పెంచావన్నా. దాంతో చూస్తే ఇదంతా ఒక చిన్న విషయం. అయినా నేను నిన్ను బాధ్యతగానో భారంగానో చూడటం లేదన్నా. ఇదంతా నీ మీద ఉన్న ప్రేమతో చేస్తున్నా. ఫస్ట్ డాక్టర్ నీకు రెస్ట్ కావాలని చెప్పాను, రెస్ట్ తీసుకో. హలో దేవ్, నేను చెప్పేది విను. 2 వీక్స్ నుంచి వెతుకుతున్న కేసు డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే, నైస్. ఆ వ్యక్తిని ఎక్కడ కలుస్తున్నావు? దానికి సంబంధించిన కేసు ఫైల్ తీసుకోవడానికి వెళ్తున్నా. కాసేపట్లో వాడే మళ్ళీ కాల్ చేస్తాను అన్నా. But finally, I am going to solve this case. ఐఎమ్ జయదేవ్. నేను మీ జై ఒకే ఛానల్లో వర్క్ చేస్తాను. మీతో ఒక విషయం మాట్లాడాలి, జై యాక్సిడెంట్ గురించి. నాకెందుకో ఇది యాక్సిడెంట్ కాదేమో అనిపిస్తుంది. ఇట్స్ లైక్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. ఆ యాక్సిడెంట్ జరిగిన రోజు ఈ విషయం ఇప్పుడు కాదు, అందరూ వెళ్ళిపోయాక మాట్లాడదాం. ఆ యాక్సిడెంట్ జరిగిన రోజే ఇంకో యాక్సిడెంట్ కూడా జరిగింది. బాడీ కూడా దొరకకుండా మొత్తం బూడిదైపోయింది. దానికి యాక్సిడెంట్ లింక్ ఏంటి? ఆ బాడీ దగ్గర దొరికిన ఒకే ఒక ఆధారం ఫోన్. కాల్ లిస్ట్ చెక్ చేస్తే తను చనిపోయే ముందు లాస్ట్ గా కాల్ చేసింది మన జైకి. ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిన వాడు, ప్రూఫ్స్ ఇవ్వడానికి వచ్చిన వాడు ఒకే రోజు చనిపోవడం. ఇట్ సౌండ్స్ లైక్ కోఇన్సిడెన్స్, బట్ ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ మర్డర్.
మరి ఇదంతా ఎవరి పని అయి ఉంటుంది? ఐ థింక్ ఇదంతా ఆ కేసుకి సంబంధించిన వాళ్ళే చేసి ఉండాలి. వెతికి మరీ చంపుతాం. ఎలా అన్న వాళ్ళెవరో కూడా మనకు తెలియదు. మన సంకల్పం గట్టిదైతే అన్ని వాటంతా అవే జరుగుతాయి. ఇది జై యాక్సిడెంట్ స్పాట్ లో దొరికింది. ఇది జైది. జైకి ఏదైనా ఇంపార్టెంట్ వస్తువుని స్పేర్ చేసి స్టోర్ చేయడం అలవాటు. ఇంట్లో జిప్ సిస్టమ్ ఉంది, అది జైకి నాకు మాత్రమే తెలుసు. అది సేవ్ చేసి ఈ డేటా చూస్తే యు నో సంథింగ్. సారీ దేవి. పర్లేదు బ్రో. ఎనీ ఇన్ఫర్మేషన్? ఎస్, ఆ మెమరీలో ఒక ఆడియో ఫైల్ ఉంది, ఒకసారి ఇది విను. హలో మురళి, గ్రెనేజ్ పట్టింది ఇవాళ కాదని చెప్పు, ఇరవైకి ఇస్తా. ఏంటది? నైస్, అయితే ఎక్కడ కలుద్దాం? హలో దేవ్. అవును దేవ్, ఇందుకు ఈ మురళి ఎవరు అసలు? నో ఐడియా అన్న, నేను పేరు వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు. దేవ్, అయితే ఈ మురళి డీటెయిల్స్ అన్నీ కావాలి. ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు అన్ని. బట్ తన డీటెయిల్స్ తో ఏం చేస్తాం? ఏకి కావాల్సిన డీటెయిల్స్ తన దగ్గర ఉన్నాయంటే ఆ డీటెయిల్స్ కి సంబంధించిన ఆధారాలు కూడా ఉంటాయిగా. రైట్, ఐ విల్ గెట్ దెమ్. నాకు తెలిసిన ఒక ఎస్ఐ ఉన్నాడు. ఓకే, బ్రో, మురళికి సంబంధించిన ఫైల్. ఇతను ఒక ఎథికల్ హ్యాకర్. ఈస్ ద బెస్ట్ ఇన్ హిస్ వరల్డ్. ఆ యాక్షన్ జరిగిన ప్లేస్ లో తనకు సంబంధించినవి ఫోన్ కాకుండా ఇంకేం దొరకలేదా? నైస్. అర్థం కాలే. అంటే ఆ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా బతికే ఉన్నాయి. అంటే యాక్సిడెంట్ స్పాట్ లో ల్యాప్టాప్ కి సంబంధించినవి ఏం లేవు. అయితే ఆ కిల్లర్ తీసుకెళ్ళి ఉండాలి, లేదా తన ఇంట్లో ఉండాలి. ఆ ల్యాప్టాప్ దొరికితే ఆ వ్యక్తులు కూడా దొరుకుతారు. ఎవరండి మీరు? ఏం కావాలి? మురళి నీ ఫ్రెండా? జస్ట్ నా రూమ్మేట్ అంతే, అంత క్లోజ్ ఏం కాదు. ఈ రూమ్ లో తనకు సంబంధించిన వస్తువులు ఎక్కడ ఉన్నారా? నేను తన గర్ల్ ఫ్రెండ్. ఎవరు తన ఎక్కడ ఉండదు చెప్పు. నాకు తన డీటెయిల్స్ ఏం తెలియదు సార్, బట్ అప్పుడు సరోజనగర్ కాలనీలో ఉన్నా అని కాల్ చేసింది. అంతకు మించి నాకేం తెలియదు సార్, నిజంగా. దాని గురించి నీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు ఇన్ఫార్మ్ చేయి. ఇట్స్ రియల్లీ సంథింగ్ రాంగ్. నాకు వాడు కాలేజ్ మొత్తం కావాలి. ఓకే అన్న. కాల్ లిస్ట్ ఇదిగో బ్రో. తనకి 3 నెంబర్స్ నుంచి డైలీ కాల్స్ వస్తున్నాయి. ఎవరు వాళ్ళు? ఒకళ్ళు మన అజయ్, ఇంకొకరు కునాల్, అండ్ ఫైనల్లీ నైనా. ఆ నైనా అనే అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్ అయితే? ఐ డోంట్ థింక్ సో, బికాస్ షీఈస్ ఎ ప్రాస్టిట్యూట్. బట్ పైన ఉన్న నెంబర్స్ కంటే తన నెంబర్కే ఎక్కువ సార్లు కాల్ చేసేవాడు. అయితే మురళికి తన ఒక ప్రాస్టిట్యూట్ అని తెలిసి ఉండదా? లేదు, తెలిసే ఉండాలి. ఎందుకంటే ప్రతి 2-3 వీక్స్కి తన అకౌంట్లో 20,000, 30,000 వేస్తుంది. ఇవి దాని తాలూకా డీటెయిల్స్. అయితే తను ఎందుకు ప్రాస్టిట్యూట్ని తన గర్ల్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తున్నాడు? ఆ అమ్మాయికి వాడు వస్తువులతో ఏం పని? ఇవన్నీ తెలియాలంటే we have to catch her. హౌ? ఈ ట్రాన్సాక్షన్ లో తన బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ లో తన అడ్రస్ ని క్యాచ్ చేయొచ్చు. లెట్స్ ఫైండ్ ఇట్. ఓకే, ఐ విల్ గెట్ దెమ్. రేపు మార్నింగ్ తనను పట్టుకోవాలి. ఇక్కడ హరి అంటే ఎవరు? ఎవరంటారు అరెస్ట్? ఏమైంది సార్? 4 హత్యలు చేసి ఏమైందని నైస్గా అడుగుతావా?
ఏంటి సార్ మీరు అనేది? అవన్నీ నాకు తెలియదు సార్. ఏమంటే స్టేషన్కి వచ్చి మా మేడంతో మాట్లాడుకోండి. పదండి. కొత్తగా ఈ మర్డర్స్ ఏంటన్నా? ఇబ్బందన వాడు భయపడ్డ మొదలు పెట్టినట్టున్నాడు, అందుకే మనల్ని ఇలా ఎదిపిస్తున్నాడు. ఏ విధంగా మనం వాడిని చేరుకోకూడదని ఇదంతా చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా అన్నా వాడిని ఇప్పటి పట్టుకోవడం? వరకు మనం వాడి గీసిన గీత చుట్టూనే తిరిగాం, అందుకే మనకు ఆన్సర్ దొరకலாம். బట్ ఇప్పుడు ఆ గీతను దాటి వెతకపోతున్నాం, అందుకే ఇదంతా చేస్తున్నాం. కనీసం మనకి మన శత్రువు ఎవరో కూడా తెలియదు. మనం వెతుకుతుంది మన శత్రువుని కాదు, మనతోనే ఉంటూ మన ప్రతి అడుగుని ఫాలో అవుతున్న ఒక సత్తాన్ని.